ఈశ్వర్ సాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు ఆ టైంలో మాధురితో అది కావాలనిపించింది అంటూ చెప్పుకొచ్చారు ఈశ్వర్ సాయి. ఆ సిచ్యువేషన్లో చేయక తప్పలేదు, ఒత్తిడి కారణంగానే, ప్రెషర్ అండ్ హెడేక్ వాటి కారణంగానే అలా జరిగిపోయింది అంటూ చెప్పుకొచ్చారు. నేను చేసింది తప్పే, నేను ఇప్పటికీ చాలా ప్రెషర్లో ఉన్నాను, నేను మీతో మాట్లాడుతున్నాను కానీ నా చేతులు వణికిపోతూ ఉన్నాయి. ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్తో భార్యకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు ఈశ్వర్ సాయి. సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ వీడియో. తానేమి తప్పు చేయలేదు అన్నట్టు, అవును తానేమి తప్పు చేయలేదు అంటూ ఉన్నారు మాధురి రాథోడ్ కూడా. తనని ఇన్ఫ్యాక్ట్ మాధురి రాథోడ్ కూడా ఏం తప్పు చేయలేదు అంటూ చెప్పుకొచ్చాడు ఈశ్వర్ సాయి. తనని అనవసరంగా కొట్టారని ఈశ్వర్ సాయి చెప్పుకొచ్చాడు. భార్య శరణ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మాధురి. తప్పు ఎవరిదో తెలుసుకోకుండానే కొట్టారని మాధురి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకనొక సందర్భంలో మాట్లాడుతూ కొద్దిసేపటి క్రితం ఈశ్వర్ సాయి మాట్లాడుకొచ్చిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. నా చేతులు వణికిపోతున్నాయి కానీ నిజాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను అంటూ కూడా మాట్లాడుకొచ్చి, ఎస్ నేను చేసిందే తప్పే, నేను చేసింది అక్షరాల తప్పే, కానీ నాకు తప్పలేదు, ఇంట్లో ప్రెషర్ ఉంది అంటూ కూడా చెప్పుకొస్తూనే తన భార్య చేసింది కూడా తప్పే, వీడియో బయట పెట్టుకుని ఉండాల్సింది, నా కెరియర్ కూడా నాశనం అయిపోయింది, ఇప్పుడు ఆ అమ్మాయి కెరియర్ కూడా ఇబ్బందులో పడింది, మా ఇద్దరికి మహా అయితే ఒక 2-3 నెలల నుంచి మాత్రమే పరిచయం ఉంది, అంతే తప్ప అంతకన్నా ఏం లేదు. నాకు లిక్కర్ అలవాటు లేదు, నేను ఎప్పుడు తాగింది లేదు, 7 ఏళ్ళలో ఎప్పుడైనా అకేషనల్గా తీసుకుని ఉండొచ్చు కాక తప్ప రెగ్యులర్గా అయితే నాకేం అలవాటు లేదు అని చెప్పుకొచ్చాడు. తన కెరియర్ డ్యామేజ్ అని చెప్పి బాధపడ్డాడు. ఇప్పటికీ నేను అజ్ఞాతంలోనే ఉన్నాను, నా కుటుంబంతో లేను, ఇదంతా బయటపడింది, నాకు ఇంకా టైం కావాలి, నేను ఎవరితో ఇంకా ఆ షాక్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు, నేను మాట్లాడుతున్నానే కానీ నా చేతులు కాలు వణికిపోతున్నాయి. అఫ్కోర్స్ నేను చూస్తూ ఉన్నాను, నా గురించి సోషల్ మీడియాలో జరుగుతోంది, నా గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతుంది, అంతా నేను వింటూ ఉన్నాను, అంతా చూస్తూ ఉన్నాను, కొన్ని చూస్తున్నాను వెంటనే పక్కన పెట్టేస్తున్నాను. అండ్ ఎస్ ఇలా చేయకపోయి ఉండాల్సింది, కానీ నాకున్న ప్రెషర్లో, నాకున్న హెడేక్లో నేను ఇంకా తప్పలేదు అని చెప్పుకొచ్చాడు. మాధురి అలాంటి అమ్మాయి కాదు, మాధురిని దయచేసి నిందించకండి, తన కెరీర్ ఇప్పుడు డ్యామేజ్ అయిపోతుంది, అండ్ నా కెరీర్ కూడా వచ్చిన ఆఫర్స్ పోయాయి, భవిష్యత్తులో ఆఫర్స్ వస్తాయో లేదో తెలియదు. సరే నేనైతే అబ్బాయిని ఎక్కడో చోటుకు వెళ్ళిపోతాను, విదేశాలకు వెళ్ళినా బ్రతికేస్తాను నేను, కానీ అమ్మాయి పరిస్థితి ఏంటి అని చెప్పుకొస్తూనే ఇలా అనేక అంశాల గురించి మాట్లాడుకొచ్చాడు. సో ఇంతకీ ఈశ్వర్ సాయి ఇంకా ఏమన్నాడు, ప్రస్తుతం ఈశ్వర్ సాయి బయటకు వచ్చి మాట్లాడతాడా, అండ్ మాధురి గురించి ఇంకా ఏమని చెప్పుకొచ్చాడు డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఈశ్వర్ సాయి బయటకు వచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉన్నాడా, మాట్లాడే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? సచిన్, గత 4-5 రోజుల నుంచి సోషల్ మీడియాలో అలాగే మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సైతం వైరల్ గా మారినటువంటి రచ్చ అనే దాని నుంచి బయటకు రావాలనేటువంటి ఉద్దేశంతో బయటకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడలోని ఒక ప్రైవేట్ రూమ్ లో ఇద్దరు రొమాన్స్ చేస్తూ దొరికినటువంటి ఘటనలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య రెడ్ హ్యాండెడ్ గా కొంతమందితో వచ్చి పట్టుకోవడం, దాన్ని వీడియో తీసుకోవడం, చిత్రీకరించడం, గల్లా బట్టి గుంజుకెళ్లడం, ఆమె పైన దాడి చేయడం, దేహశుద్ధి చేయడం జరిగింది. ఇదంతా కూడా చకచకా జరిగిపోయినటువంటి క్రమంలో మాధురి రాథోడ్ షాక్ అయి కూర్చున్నటువంటి వీడియో ఒకవైపు సూపర్లను ఇస్తే ఏం జరుగుతుంది అనేటువంటి కోణంలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరుగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ముందుగా శరణ్య మాట్లాడింది, ఈమెకి ఈ ఫోక్ సింగర్స్ అంతా ఇంతే ఉన్నారు, యూట్యూబ్ డాన్సులు సాంగ్స్ పాడుతూ స్టార్ హోదా వచ్చిందని ఫీల్ అవుతున్నారా ఏమో, కానీ వీళ్ళంతా కూడా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ లో చాలా బిజీగా గడుపుతున్నారు, వివాహేతర సంబంధాల్లో మునిగిపోతున్నారు, నాకు కుమారుడు ఉన్నాడు, నాకు ఎట్లా అన్యాయం చేయాలనిపించింది అని చెప్పేసి తీవ్రంగా మందలించడం జరిగింది. అదే సమయంలో 2 రోజులు కామ్గా ఉన్నటువంటి మాధురి రాథోడ్ వెమ్లవాడ పోలీసులను ఆశ్రయించింది. నన్ను అనవసరంగా బదనాం చేశారు, నా తప్పే ఉన్నది, నా ఒక్కదాని తప్పేనా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ పలువురి మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి పోలీసులకి కంప్లైంట్ చేసినటువంటి విషయం సైతం విదితమే సచిన్. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితమే ఈశ్వర్ సాయి సైతం
స్పందించడం జరిగింది. అవును, నేను అట్లా ఆ టైంలో నాకు అది కావాలనిపించింది, ఆమెతో రొమాన్స్ చేయాలనిపించింది. దానిలో భాగంగానే అత్యధికంగా ప్రెషర్కు లోనయ్యాను. దానిలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఒక రకంగా కొన్ని పాటలు ఈ మధ్యకాలంలో ఒక రోజుకు రోజే, ఒక రాత్రికి రాత్రే స్టార్డమ్ హోదా వచ్చేస్తున్నది. జానపద గేయాల్లో సింగర్స్ కి కావచ్చు, డాన్సులు చేసినటువంటి వాళ్ళకి, నటించినటువంటి వాళ్ళకి అనేక పుష్కలమైనటువంటి అవకాశాలు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, పేరుకు పేరు వస్తుంది. ఈ క్రమంలో దీనిలో ప్రెషర్ కి లోనైనట్టుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితమే. దీనిలో భాగంగానే అది చేయక తప్పదు, నేను తప్పు చేశాను నాకు తెలుస్తూనే ఉంది, కానీ తప్పలేదు, చేశాను అనేటువంటి కోణంలో ఆయన స్పందించడం జరిగింది. క్రమక్రమంగా వీళ్ళంతా కూడా స్పందిస్తున్నారు. ఈ యూట్యూబ్ కి సంబంధించి ఫోక్ సింగర్స్, డాన్సర్స్, ఈ అసోసియేషన్ లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా 2 వర్గాలుగా చీలిపోయినటువంటి విషయం అయితే పెద్ద ఎత్తున రచ్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు సచిన్. ఎందుకంటే కొంతమంది ఏమో ఈశ్వర్ సాయి చేసిన దానిలో తప్పేముంది, అది చాలా సహజంగానే ఉంది అనేటువంటి కోణంలో వీళ్ళిద్దరిని సమర్థించుకుంటూ మాట్లాడినటువంటి పరిస్థితి. శరణ్యని తప్పుపట్టారు. మరికొంతమంది ఏమో శరణ్య చేసింది కరెక్టే, ఎందుకంటే ఆమె సంసారం, ఆమె కుటుంబం, ఆమె కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఆమె పైన ఉంటది. మాధురి రాథోడ్ది తప్పు, వీరంతా బరి తెగిస్తారా అనే కోణంలో మరికొంతమంది చర్చ జరిపినటువంటి పరిస్థితి. ఏకంగా శరణ్యకి కొంతమంది వార్నింగ్ సైతం ఇవ్వడం జరిగింది. ఈ యూట్యూబర్స్ అంతా ఇంతే అనేటువంటి కోణంలో చేసినటువంటి వ్యాఖ్యల్ని సైతం ఖండించారు. మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి, అందరూ ఒకే ఘటన అందరిని ఎట్లా కడతావు, మీకు ఇది సరైనది కాదు అంటూ జాన్ ఒలీరి కావచ్చు, పత్తిపాక శ్రీనివాస్, అలాగే కోరియోగ్రఫీ చేసినటువంటి శేఖర్ వైరస్ దాదాపు 3000 పాటలకి కోరియోగ్రఫీ చేయడం జరిగింది. ఆ బాసింగ సాంగ్ డాన్స్ కూడా కొరియోగ్రఫీ చేసినటువంటి శేఖర్ వైరస్. ఇట్లా చెప్పుకుంటూ పోతే దీనిలో అక్కడక్కడ జరుగుతున్నది. బయటకు వస్తే తన హంగామా నడుస్తుంటది, సెన్సేషనల్ న్యూస్ గా వైరల్ అవుతుంది. అందులో చాలా సహజంగానే క్యూరియాసిటీతో మాట్లాడుతూ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. తాజాగా అంటే ఆమె కెరియర్ కి చాలా దెబ్బ అనేటువంటి కోణంలో సైతం మాట్లాడుకుంటున్నారు. ఈ ఇద్దరు కూడా ఒక టాప్ పొజిషన్ కి ఆల్మోస్ట్ ఫోక్ సాంగ్స్ కి సంబంధించి ఈ మధ్యలో హిట్ అయినటువంటి ఈ సాంగ్స్ లో సచిన్ వస్తుంది, డబ్బులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది, పతనం స్టార్ట్ అయింది. ఇది జరిగి ఉండాల్సింది కాదు అని మరొక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఈ ముగ్గురు కూడా 3 రకాలుగా స్పందించడం జరిగింది. పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు, ఎట్లా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాల్సిందే సత్యం. అంటే ఒక మాట వినిపిస్తోంది, భార్య అయితే ఈశ్వర్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అండ్ ఈశ్వర్ కూడా ఇటు మాధురిది తప్పు కాదు, తన భార్య చరణ్యది తప్పు కాదు అంటున్నారు.